మసకబారిన ఆసుపత్రి కారిడార్లలో క్రిమిసంహారక వాసన గాలిని నింపింది. ఈ గోడల మధ్య జరిగిన జీవన మరియు మరణ పోరాటాలను నిరంతరం గుర్తుచేస్తుంది. వైద్యులు మరియు నర్సులు తమ రోగుల ప్రాణాలను రక్షించడానికి తమ సర్వస్వాన్ని త్యాగం చేసే రోజువారీ సంఘటన ఇది. స్మిత్ మినహాయింపు కాదు, తన జీవితాన్ని తన పనికి అంకితం చేశాడు. తరచుగా ఇతరుల అవసరాలను తన అవసరాల కంటే ఎక్కువగా ఉంచాడు. అతను విజయవంతమైన శస్త్రచికిత్స విజయం నుండి యువ జీవితాన్ని వినాశకరమైన నష్టం వరకు చూశాడు. అతనుకి వెళ్లేటప్పుడు అతను తన లేటెస్ట్ పేషెంట్, ప్రాణాల కోసం పోరాడుతున్న సారా అనే యువతి గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాడు. ఆమె ఘోరమైన కారు ప్రమాదంలో చిక్కుకుంది మరియు తీవ్ర గాయాల పాలైంది. డాక్టర్ స్మిత్ ఆమెను రక్షించడానికి తన శక్తి మేరకు ప్రతిదీ చేశాడు, కాని అది ఓడిపోయిన యుద్ధంలా అనిపించింది. ఆసుపత్రిలో తక్కువ సిబ్బంది మరియు తక్కువ నిధులు ఉన్నాయి. సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణను అందించడం మరింత సవాలుగా మారింది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ డాక్టర్ స్మిత్ ఆశాజనకంగా ఉన్నాడు. అతని సంవత్సరాల అనుభవం మరియు జ్ఞానాన్ని ఉపయోగించి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. డాక్టర్ స్మిత్ ఆశ వదులుకోబోతుండగా, సారా ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన నిధులను ఆసుపత్రికి అందజేస్తానని అజ్ఞాత దాత నుండి అతనికి అనుకోని ఫోన్ కాల్ వచ్చింది. ఇది డాక్టర్ స్మిత్ జీవితాన్ని మరియు అతని చుట్టూ ఉన్న వారి జీవితాలను మార్చే ఒక త్యాగం. కొత్త ఆశతో డాక్టర్ స్మిత్ మరియు అతని బృందం సారాను రక్షించడానికి అవిశ్రాంతంగా పనిచేశారు మరియు అన్ని అసమానతలకు వ్యతిరేకంగా వారు విజయం సాధించారు. డాక్టర్ స్మిత్ నవ్వుతున్న సారా ముఖంలోకి చూసేసరికి అదంతా విలువైనదేనని అతనికి తెలుసు. ఆపై సారా భవిష్యత్తు నేనే అంటూ అజ్ఞాతదాత గొంతు వినిపించాడు.